ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గౌరీ గారు, గౌరీ గారు, ఏమైంది మీకు? ఏమైందండి? బా అదే అడుగుతున్నాను, ఏమైంది మీకు అని. అది నేను ఈ ఇంటికి మీరు ఇంతకు ముందు ఎప్పుడో వచ్చినట్టు, ఈ ఇంటిని చూసినట్టు, ఈ ఇంట్లో మీరు ఉన్నట్టు, ఈ ఇల్లు మీ సొంతం అన్నట్టు అనిపిస్తుంది కదా. అదంతా మీకెలా తెలిసిపోయిందండి? మొన్న వచ్చినప్పుడు నాకు కూడా అదే ఫీలింగ్ అండి. మీకు కూడా అనిపించిందా? కానీ ఇద్దరికి ఒకేలా అనిపించడం ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదండి. 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారట. ఆ లెక్కన మీ పిచ్చి నాకైనా వచ్చుండాలి, లేదా నా పిచ్చి మీకైనా వచ్చుండాలి. ఓ పని చేద్దాం, ఇద్దరం కలిసి వెళ్ళి పిచ్చి ఆసుపత్రిలో చూపించుకుందామా? ఇది నోరు కాదండి, గులకరాల డబ్బా. పదండి. అమ్మయ్యా, నీట్గా తుడిచేశాను. లేదంటే జండే సార్ కోప్పడతారు. ఎక్స్క్యూజ్ మీ, హ? ఎవరండి లోపల? ఎవరు కావాలి? జెండే గారు ఉన్నారా? హ? అయ్యి బాబాయ్, శంకర్ గారు, శంకర్ గారు, ఏంటండి అలా అరిచి పరిగెత్తుకుంటూ వచ్చేసారు? లేకపోతే ఏంటండి, ఆవిడ అరిచిన అరుపుకి నాకేం చేయాలో అర్థం కాలేదు. అందుకే పరిగెత్తుకొచ్చేసాను. అవునా, సరిపోయింది. మీరు పరిగెత్తుకుని వచ్చేసరికి నేను అర్థం కాక వచ్చేసాను. మంచి పని చేశారు. ఏమైంది? లక్ష్మి, 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 లక్ష్మి. అఖిల్ వాటర్ తీసుకుంట్రా. లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి. చూశాను, చూశాను. ఎవరిని చూసా? ఫోటోలో ఉన్న వాళ్ళని చూశాను. ఏ ఫోటో? ఏం మాట్లాడుతున్నావు? అమ్మా నాన్నల్ని చూడడం ఏంటి? ఒట్టేసి చెప్తున్నానమ్మా. ఈ గుమ్మం దగ్గరే నిలబడి పిలిచారు. నేను కళ్ళారా చూశాను. చనిపోయిన వాళ్ళు ఎలా కనిపిస్తారు? ఎవరిని చూసి ఎవరు అనుకున్నావో? లేదు సార్, మేడంని సార్ని చూశాను. వాళ్ళు జెండే సార్ను కూడా అడిగారు. నిజం సార్, నన్ను నమ్మండి. నేను వాళ్ళని చూశాను. నమస్తే సార్. అక్కడికి ఎందుకు వెళ్ళారు శంకర్? మమ్మల్ని చూసి మీ పని మనిషి కెవ్వని పెద్ద కేక పెట్టింది సార్. ఆ దెబ్బకి మేమిద్దరం అదిరి బెదిరి ఆ పక్క గేట్లోకి వెళ్ళిపోయాం. తనకి మెంటల్ కండిషన్ సరిగా లేదు. ఓ, లోపలికి వెళ్దాం రండి. మీరుంటారు కదా, పదండి. పదండి, మీరు రండి. రండి రండి. ఒక్క నిమిషం, నేను ఇప్పుడే వస్తాను. లక్ష్మి,
చెప్పండి సార్. చూడు, ఒక్క 10 నిమిషాలు మన ఇంట్లో పనివాళ్ళు కానీ మ్మ్. ఇంకెవరైనా కానీ ఇక్కడికి రావద్దు. అలాగే సరేనా? సార్. వెళ్ళు. మ్మ్. లోపలికి రండి. మొదటిసారి ఇంట్లోకి వస్తున్నారు కదా, కుడికాలు లోపల పెట్టి రండి. రండి రండి రండి, అక్కడ కూర్చోండి. కూర్చోండి. ఎన్నాళ్లకు మీ ఇంట్లోకి మీరు అడుగుపెట్టారు ఆర్య? ఒకసారి మీరు వచ్చే ముందు ఫోన్ చేసి ఉండాల్సింది. అంటే ఈవెంట్ ప్లాన్ డిస్కస్ చేద్దామని అనుకోకుండా ఇలా వచ్చేసాము. ఓకే, అసలు మన ప్లాన్ ఏంటో చెప్పండి. దిస్ ఇస్ ద ప్లాన్ సార్. ఇది సార్. చాలా బాగుంది, వెరీ గుడ్. ప్లాన్ యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అయిపోదాం. ఓకే సార్. మీ రిక్వైర్మెంట్స్ ఇంకేమైనా ఉన్నాయా చెప్పండి. ఒక రిక్వెస్ట్ ఉంది. రిక్వెస్టా? ఏంటి సార్? రేపు పిల్లలు బాధ్యతలు తీసుకోగానే మీరిద్దరూ వాళ్ళని ఆశీర్వదించాలి. మేమా? ఆ, మేమెందుకండి, ఎవరైనా పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుంటే సరిపోతుంది కదా. మీరిద్దరూ చాలా మంచివాళ్ళు. మీ అమ్మా నాన్న లేకపోయినా తమ్ముళ్ళని చెల్లెళ్ళని చాలా బాధ్యతగా పెంచారు. అమ్మా నాన్న లేని పిల్లల బాధ మీకు తెలుసు. అందుకే ఆ పిల్లల్ని అమ్మా నాన్న అనే భావనతో దీవించాలి. మీరేమంటున్నారో మాకు అర్థం కాలేదు సార్. ఏం లేదు, మీలాంటి మంచి మనసున్న వాళ్ళు దీవిస్తే వాళ్ళకంతా మంచే జరుగుతుందని ఆశ. కాదనకండి ప్లీజ్. ఆ, ఆ, మీరు మరీ అంతలా బతిమాలక్కర్లేదండి. బ్లెస్సింగ్సే కదా, ఇచ్చేస్తాం, తీసుకోమనండి. థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళొస్తాం సార్. రావాలనే కోరుకుంటున్నాను. అదే రేపు ఈవెంట్కి ముందుగా రావాలంటున్నాను. భలేవారు సార్, మేం లేకుండా ఎలా జరుగుతుంది? అన్నీ మేమే దగ్గరుండి చేయాలి కదా. వెళ్ళొస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వెళ్ళొస్తాం సార్. మళ్ళీ ఆవిడ వస్తే జాగ్రత్తగా చూసుకోండి. త్వరగా రండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.